Recording in progress. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ వాక్యము మీ జీవితంలో ఏమై ఉందో నాకు తెలియదు కానీ ఈ వాక్యము సజీవమైనది. నువ్వు నేను ఎలా బ్రతుకున్నాము? బ్రతికున్న వారికి మరణించిన వారికి తేడా ఏంటండి? బ్రతికున్న వారు నడుస్తారు, మాట్లాడుతారు, కదులుతారు, పలుకుతారు. మనం పిలిచినప్పుడు రెస్పాండ్ అవుతారు. మనకు అవసరం ఉంటే మనకు హెల్ప్ చేస్తారు. మనతో మాట్లాడతారు, మన అక్కర తీరుస్తారు, మనతో నడుస్తారు. బ్రతికి ఉన్న వారిలో ఒక యాక్షన్ మనం చూస్తాం. మరణించిన వాడిలో నో యాక్షన్. మరణించిన వాడు కదలలేడు, అలాగే పడిపోయి ఉంటాడు, మాట్లాడలేడు. వాడితో అందరూ మాట్లాడాలని చూస్తారు. వాడి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని అప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయావు అని ఏడుస్తా ఉన్నప్పుడు వాడు ఏమైనా జవాబిస్తాడా? లేదు. ఎందుకు? మరణించాడు. వాడిలో నుంచి జీవము వెళ్ళిపోయింది. కానీ ఈ వాక్యం ఏంటో తెలుసా? జీవమయ్యున్న వాక్యం. ఈ వాక్యం ఏంటంటే నిత్య జీవం. ఇది ఎప్పుడూ జీవించే ఉంటుంది. ఇది రాసి, ఈ వాక్యం రాసి కొన్ని వేల సంవత్సరాలు. ఈ వాక్యంతో దేవుడు ఈ రోజుకి మనతో మాట్లాడుతున్నప్పుడు దాంట్లో నుంచి జీవాన్ని మనం చవి చూస్తాం. వాక్యంలో ఉన్న లోతుని మనం అర్థం చేసుకుంటే, అది మన జీవితాల్లో మనం విశ్వసిస్తే మన బ్రతుకులు మారిపోతాయండి. చర్చికి లోపల ఉన్నవాడు, చర్చికి బయట ఉన్నవాడు, దేవుళ్ళో ఉన్నవాడు, దేవుళ్ళో లేనివాడు, చాలా తేడా ఉంటుంది. చాలా ఒకే ఇంట్లో దేవుళ్ళో ఎక్కువ సమయం గడుపుతారు. నేను మీకు ఒక చిన్న ఒక ఉపమానాన్ని చెప్తాను. ఒక వ్యక్తికి 2 కొడుకులు ఉన్నారు. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఒక వ్యక్తికి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడు, ఉపవాసం చేస్తాడు. లెంట్ అందరూ పాటిస్తారు కదండి. చాలా ఎక్కువ మంది క్రైస్తవులు లెంట్ పాటిస్తారు. యూదులు కూడా పాటిస్తారు, వేరే వాళ్ళు కూడా పాటిస్తారు. మొత్తానికైతే ఉపవాసం చేస్తాం. క్రమం తప్పకుండా సంఘానికి హాజరవుతారు. చర్చిలో ఒక చిన్న కార్యక్రమం కూడా మిస్ అవ్వరు. చాలా సంఘము విషయంలో వారికి ప్రాణాధారమైనట్టుగా బ్రతుకుతారు. ప్రతి విషయంలో అలాగే ఉంటారు. ఎక్కడన్నా మీటింగ్స్ అవుతున్నాయంటే ఆఫీస్‌కి సెలవు పెట్టుకొని మరి వెళ్తారు. చర్చికి వెళ్ళే రోజు ఇంకెక్కడన్నా వర్క్ ఉంది, మీకు ఎక్స్‌ట్రా డ్యూటీ యేసాము, మీకు చాలా డబ్బులొస్తాయి అంటే, లేదు నాకు చర్చే ముఖ్యం అని వెళ్తారు. ఇలాంటి కోవకి చెందినవాడు పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు చర్చికి వెళ్ళట్లేదు, మీటింగ్స్‌కి వెళ్ళడం లేదు. ఏది లేదు. యాక్షన్ ఏమీ లేదు. ఏ యాక్షన్స్ లేవు. బయటికి కనపడే యాక్షన్స్ లేవు. చర్చికి వెళ్ళట్లేదు. సో, వీడు వెళ్తున్నాడు, వీడు వెళ్ళట్లేదు. మనుషుల యొక్క ఆలోచన ఎట్లా ఉంటది? వీడు చాలా భక్తిపరుడు. వీడు చర్చికెళ్ళట్లేదు, వీడు చాలా భక్తి లేదు అనుకుంటాం. రెండవ లక్షణం. ఈ పెద్ద కుమారుడు ఎక్కడ మీటింగ్స్ అయినా పరుగులు పెడతా ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు మీటింగ్స్‌కి వెళ్ళడం లేదు. ఈ పెద్ద కుమారుడు ఎక్కడ ఎలాంటి చర్చి కార్యక్రమాలున్నా హాజరవుతా వస్తా ఉన్నాడు. వీడు పోవడం లేదు. వీడు లెంట్ పాటిస్తా ఉన్నాడు పెద్ద కుమారుడు. చిన్నవాడు చేయడం లేదు. మనుషుల దృష్టిలో ఎవరు భక్తిపరుడు? పెద్ద కుమారుడు చాలా భక్తిపరుడు. ఎందుకంటే మనం పై ఆకారమే చూస్తాం. మనం పైన కనిపించేదే మాట్లాడతాం. కానీ ఈ చిన్న కుమారుడు ఒక వాక్యాన్ని నమ్మాడు. ఏంటా వాక్యం అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎవరైనా తీసి చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ. నేను స్క్రీన్ కూడా షేర్ చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎవరైనా తీసి చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా?
ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని హల్లెలూయా. ఆలయము పరిశుద్ధమై ఉన్నది. హల్లెలూయా. హ్మ్. ఈ వాక్యము ఇప్పటికి చాలా సార్లు మీరు చదువుంటారు. నేను చదువున్నాను. ఈ వాక్యము చదివేటప్పుడు ఈ చిన్న కుమారుడు చదివిన విధానం ఏంటంటే, మీరు మీ పేరు పెట్టుకోండి ఇక్కడ. నేను నా పేరు పెట్టుకుంటాను ఇక్కడ. నేను దేవుని ఆలయము. దేవుని ఆలయంలోకి చాలా మంది చెప్పులేసుకొని వస్తారు. తెలుసో తెలియకో వస్తారు. దాన్ని మనం ఎలా తీసుకుంటాం? అమ్మో! దేవుని పరిశుద్ధ ఆలయంలోకి చెప్పులేసుకొనొస్తారా? ఎంత ధైర్యం మీకు? ఎంత భక్తి లేనితనం మీకు? ఎంత లెక్కలేనితనం మీకు అని వారితో చెప్పులు బయట విప్పించి లోపల తీసుకొస్తాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎంత పెద్ద అధికారులైనా, ఎంత చిన్న పిల్లలైనా. మనం దేవుని ఆలయానికి ఇచ్చే ప్రత్యేక స్థానం అది. మన దృష్టిలో దేవుని ఆలయం అంటే ఒక చర్చ్. 4 గోడలు అక్కడ కూర్చొని ప్రార్థన చేయడం. ఇది దేవుని ఆలయం మన దృష్టిలో. ఈ చిన్న కుమారుడి దృష్టిలో ఏంటో తెలుసా? నేను దేవుని ఆలయం. ఎవరు చెప్పారు నీకు నువ్వు దేవుని ఆలయం అని? వాక్యం చెప్తుంది. ఎలా అయ్యావు నువ్వు దేవుని ఆలయం? పాడైపోయిన నన్ను, పతనమైపోయిన నన్ను, పాపంలో పట్టబడ్డ నన్ను, అన్య దేవతల్లే దేవతలు అని పూజించిన నన్ను, నా ప్రతి పాపాన్ని దేవుడు తన విలువైన రక్తంతో కడిగివేసి, నన్ను పాపంతో ఉన్న నన్ను ఆయన నిష్కలంక రక్తంతో కడిగివేసి, నన్ను ఆయన ఆలయంగా చేసుకున్నాడు. అందుకే దావీదు దేవుణ్ణి అడుగుతాడు. దేవా నీకోసం నేను మంచి మందిరం కడతాను ప్రభువా అంటే, దేవుడు ఏమంటాడో తెలుసా? హస్తకృత్య ఆలయములో నేను ఉండను. అంటే నీ చేతులతో కట్టిన వాటిలో నేను ఉండను. మీరేంటయ్యా దేవుడికి ఒక గుడి చేసేది? మీరేంటి దేవుడికి ఒక రూపం ఇచ్చేది? నేను సర్వశక్తిమంతుడను. ఆది అంతం నేనయ్యున్నాను. నన్నొక రూపంలో బంధిస్తారా? అని దేవుడు దావీదుతో చాలా ఖచ్చితంగా మాట్లాడతాడు. మనుషుల గ్రూప్ గీస్తే, మనుషుల బొమ్మ గీస్తే దేవుడు ఎలా అవుతాడు? దేవుడు మీ జ్ఞానానికి మించినవాడు. 139వ కీర్తనలో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఎవరైనా అవైలబుల్‌గా ఉంటే చదవండి. 139వ కీర్తన. దేవుని యొక్క బాహుబలం ఏంటో అర్థమవుతుంది. దేవుడు నీ నీ దృష్టిలో ఎంత ఉన్నతంగా ఉన్నాడో నీకు అర్థమవుతుంది. 139వ కీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. హ్మ్. హల్లెలూయా! మీరు ఈ భాగం చదువుతున్నప్పుడు ఆయన ఎంత జ్ఞానవంతుడో మీకు అర్థమవుతది. దేవుడు ఎంత జ్ఞానవంతుడో అంటే ఆయన నిన్ను పరిశోధించి తెలుసుకొనగలుగుతాడు. నువ్వు నీ సొంత వారికి అబద్ధం చెప్పొచ్చు. చాలా సార్లు చేస్తాం మనం ఇట్లా. మా అమ్మ బాధపడుతుందో, మా వాళ్ళు బాధపడతారో అనే నిజాలు దాచిపెట్టేస్తాం మనం. కదండీ! చాలా సార్లు చేస్తాం ఇట్లా. కానీ దేవుని యొక్క జ్ఞానం తెలుసా మీకు? నిన్ను పరిశోధించి, శోధన అంటే వెతకడం. పరిశోధన అంటే ఏదైతే వెతుకుతున్నామో అది దొరికే వరకు వెతకడం. సెర్చ్, రీసెర్చ్. సెర్చ్ అంటే ఏదైనా వస్తువుని వెతకడం. రీసెర్చ్ అంటే మరలా, మరలా, మరలా వెతుకుతాం. దేనికోసం? ఏదైతే కావాలో అది దొరికేదాకా వెతుకుతాం. శో శోధన అంటే వేరు. పరిశోధన అంటే వేరు. దేవుడంట నిన్ను పరిశోధించి నీ అంతరంగం తెలుసుకొనగలిగిన వాడు. ఇంత గొప్ప దేవుడు ఆయన. ఈ లోకంలో ఎవ్వరు చెప్పలేరండి. నీ పక్కన ఉండే భర్త మనస్సులో ఏముందో నీకు తెలుస్తుందా? తెలీదు. నీ పక్కనే ఉండే భార్య మనసులో ఏముందో తెలుస్తుందా? అస్సలు తెలీదు. మీరు మీరు ప్రయత్నించి చూడండి. ఈ గంట నీ భర్త నీతో మంచిగా ఉన్నప్పుడు, మరో గంట నీ భర్త నీతో ఎలా ఉంటాడో నువ్వు చెప్పలేవు. ఆ గంట నీ భర్త ఏం ఆలోచిస్తాడో కూడా నువ్వు చెప్పలేవు. అలాంటి జ్ఞానము మనది. మనుష్యుల జ్ఞానము చాలా చాలా లిమిటెడ్.
దేవుని యొక్క జ్ఞానము అపరిమితమైనది. అది ఎంత అపరిమితమైనదంటే నన్ను నాకే పరిచయం చేయగలిగిన జ్ఞానవంతుడు నా దేవుడు. ఆయన జ్ఞానం ఏ పాటిదో తెలుసా? నేను కూర్చోవడం, నేను లేవడం ఆయనకు తెలియను. నాలో తలంపు పుట్టక మునుపే నా మనస్సేంటో తెలిసిన దేవుడండి. చాలా సార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తాం మనం. నీకు తెలుసా ప్రభువా నా బాధలేంటో? నీకు తెలుసా నా కష్టాలేంటో? దేవుడికే గుర్తు చేస్తాం మనం. మేమెంత అప్పుల బాధ నుంచి పోతున్నామో తెలుసా నీకు? మేమెంత కష్టాల గుండా పోతున్నామో తెలుసా నీకు? మా ఇంట్లో ఎన్ని బాధలున్నాయో నీకు తెలుసా ప్రభువా? ఎలా చూస్తూ ఊరుకున్నావు ప్రభువా? దేవుణ్ణి అడిగే పదజాలం మనుషులు. కానీ మీరు మర్చిపోతారేమో. నీకు తలంపు రాక మునుపే నీ మనస్సేంటో నిన్ను సృష్టించిన వాడికి తెలుసు. అది ఈ దేవుడి గొప్పతనం. ఈ దేవునికి ఈ దేవుడు హస్తకృత్య ఆలయములో ఉండడు. ఎలా ఉంటాడు? ఇంత అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు, ఇంత అపరిమితమైన ఎగ్జిస్టెన్స్ కలిగిన వాడు ఎలా ఉంటాడు? ఒక బొమ్మ గీసి, ఈ బొమ్మనే నీ దేవుడు అంటే ఎలా ఒప్పుకుంటావు నువ్వు? నా దేవుడు ఇంతనేనా? కాదు. నీ దేవుడు ఎంతో తెలుసా నీకు? ఇంకా చదవండి కింద. నా నడక, నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. చాలా సార్లు మనం అనుకోం దేవుడు చూస్తాడు అని. చేసేస్తాం పనులు. ఈరోజే తాగను అని ఒట్టేస్తాం. ఈరోజే నేను ఆ పని చెయ్యను అంటాం. ఆ దొంగతనం ఇంక చెయ్యను. ఈ ఈ తాగుడు జోలికి నేను పోను. ఈ సిగరెట్ నేను ఇంక తాగను. నేను ఆ అమ్మాయి వెంట పడను. నేను ఆ అబ్బాయి జోలికి పోను. ఇలాంటివన్నీ చెప్తాం. కానీ తరువాత నా నడకను నా దేవుడు చూస్తున్నాడు అనే విషయం మర్చిపోతామేమో. గుర్తుపెట్టుకుందాం. నీ నడకను చూసేవాడు. నా నడక నా ఇంటి నుంచి నేను మొదలుపెడితే నా అడుగులు ఎక్కడికెళ్తున్నాయో చూడగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన ఆయన అన్ని స్థలములో ఉన్నవాడు. అన్ని వస్తువుల్లో లేడు ఆయన. ఈ ఈ అల్మారాలో, ఈ ల్యాప్‌టాప్‌లో, ఈ ఫోన్ చార్జర్‌లో, ఈ బాక్సుల్లో ఉండడాయన. కానీ అన్ని చోట్ల ఉంటాడు. ఎందుకంటే అందుకే యేసయ్య యోహాను సువార్త 4 అధ్యాయంలో సమరయ స్త్రీతో అంటాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ. వస్తువులకి ఆత్మ ఉండదండి. ఆయన ఆత్మ. ఆయన నీ నడకను చూసే దేవుడు. నీ అడుగులు ఎక్కడికెళ్తున్నాయో చూస్తా ఉన్నాడు. నువ్వు ఏ షాపుల్లో కూర్చుంటున్నావో చూస్తా ఉన్నాడు. నువ్వు ఎలాంటి వారితో సాంగత్యం చేస్తున్నావో చూస్తున్నాడు. నువ్వు ఏ స్త్రీ వెనకాల తిరుగుతున్నావో చూస్తున్నాడు. ఏ పురుషునితో నువ్వు మాట్లాడుతున్నావో చూస్తున్నాడు. నీ బ్రతుకుని బాగుగా తెలుసుకున్నవాడు ఆయన. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వాంతర్యామి. ఆ దేవునికి లిమిట్ లేదండి. ఒక హస్తకృత్యాలయం చేసి, ఈ ఆలయంలో నువ్వుండు ప్రభు అని చెప్పడానికి ఆస్కారం లేదు. అందుకే ఏ క్రిస్టియన్ చర్చిలలో కూడా ఆయనకు సంబంధించిన బొమ్మలు కనబడవు. తెలుసా మీకు? ఎందుకు వాక్యం కనిపిస్తుంది? ఎందుకు మీకు బొమ్మలు కనపడవు? అసలు బొమ్మలు కనపడకూడదు కూడా. ఈవెన్ యేసుక్రీస్తు వారి ఫోటో కూడా ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ఫోటో కాదు మీ కళ్ళల్లో ఉండాల్సింది. మీ మైండ్‌లో ఉండాల్సింది ఆయన ఫోటో కాదు. ఆయన వాక్యం. ఎక్కడ కూడా ఆయన మాట్లాడినప్పుడు నా ఫోటో పెట్టుకోండి అని చెప్పలా. వాక్యాన్ని కూలంకషంగా చదవండి. ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయం 6 వచనం. నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. నా మాటలు. ఆయన మాటకి ఎంత శక్తి ఉందో మన బ్రతుకులు మార్చినప్పుడు, మన బ్రతుకులు మారినప్పుడు తెలుస్తుంది. ఎవరైనా మీకు ఫోన్ చేసి పలానా చోటికి రండి అన్నప్పుడు మీరు ఉన్న చోటు నుంచి ఆ చోటికెళ్తారు. ఎలా ఎళ్లారు? ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళ మాటను బట్టి వెళ్లారు. వాళ్ళ మాట మిమ్మల్ని ఏం చేసింది? ఉన్న చోటు నుంచి వేరే చోటికి తీసుకెళ్ళింది. హల్లెలూయా! ఈ దేవుని మాట నీ జీవితాన్ని కదిలిస్తుంది. ఈ దేవుని మాట నీ పరిస్థితులని కదిలిస్తుంది. అందుకే పౌలు, సీలని చూసి అంటారు,
అన్యులు అంటారండి పౌలు శీలను చూసి, ఇదిగో భూమిని తలక్రిందులు చేయువారు వీరే. వాళ్ళు అలాంటి మాటలు చెప్తున్నారు. అలాంటి దేవుని గురించి ప్రకటిస్తా ఉన్నారు. అలాంటి దేవుని ప్రతి మాట పట్ల విశ్వాసంతో కార్యాలు చేస్తా ఉన్నారు. వాళ్ళంట భూమిని తలక్రిందులుగా చేసేవారండి. ఎందుకని? దేవుడి ఫోటో పెట్టుకొని తిరగలే వాళ్ళు. దేవుని మాటలు, ఆ మాటలు వారు విని, వారు విశ్వాసంతో కార్యం చేస్తా ఉన్నారు. హల్లెలూయా! నీ దేవుడు ఫోటోలో ఉండే దేవుడు కాదు. నీ దేవుడు మనుషులు గీసిన బొమ్మల్లో ఉండే దేవుడు కాదు. నీ దేవుడు ఒక పెయింట్ కాదు. నీ దేవుడు సర్వాంతర్యామి. ఆయన సర్వశక్తిమంతుడు. ఇది నమ్మాడండి చిన్న కుమారుడు. ఈ పెద్ద కుమారుడు అన్నీ చేస్తూ సాయంత్రం బార్ షాప్‌కెళ్ళేవాడు. ఇంట్లో కష్టం వచ్చినప్పుడు, ఇంట్లో గొడవలైనప్పుడు, తన భార్య తనతో మాట్లాడనప్పుడు, లేకపోతే అప్పుల వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు, ఇంకేమన్నా ఇష్యూస్ అయినప్పుడు బార్ షాప్‌కి వెళ్లి తాగేవాడు. ఏం మర్చిపోయాడు పెద్దవాడు? భక్తి బానే ఉంది. కానీ చీకట్లో అందరూ చూడరు కదా మనల్ని. పొద్దున్న పగలు ఎవరెవరు మనల్ని చూస్తారో చీకట్లో వాళ్ళు చూడరు. పగలు చర్చిలో అందరూ చూస్తారు. నీ తెల్ల బట్టలు చూసి నీకు ప్రైజ్ ది లార్డ్ చెప్తారు. నీ ప్రార్థనా విధానం చూసి అమ్మ ఎంత పరిశుద్ధుడమ్మా అంటారు. చీకట్లో నువ్వు చేసే పనులు ఎవరికి తెలుసు? నీ మైండ్‌లో నువ్వు ఆలోచించే భయంకరమైన ఆలోచనలు ఎవరికి తెలుసు? నీ దేవుడికి తప్ప. కానీ చిన్న కుమారుడు నమ్మిందేంటో తెలుసా? వాక్యం. ఆ వాక్యంలో రాయబడి ఉంది, నేను దేవుని ఆలయం. నేనెవరు? దేవుని ఆలయం. యేసు క్రీస్తు వారి నిష్కళంక నిరపరాధ రక్తము చేత నా పాపాన్ని ఆయన రక్తముతో కడిగివేసి నన్ను దేవుని ఆలయంగా మార్చుకున్నాడు. నేను హస్తకృత్యాలయం కాదు. నన్ను మనుషులు చెయ్యలేదు. నన్నెవరు చేశారు? దేవుడు చేశాడు. నిర్గమాకాండంలోకి వెళ్దాం ఒకసారి. నిర్గమాకాండము తీద్దాం, అందరం తీద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం. 11వ వచనం చదవండి. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవారినే గాని, గుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. హల్లెలూయా! ఈ ఈ మాట ఈ లోకంలో ఎవ్వరు చెప్పలేనిది. బికాజ్ వాళ్ళు చెయ్యలేదు కాబట్టి. చాలా మంది మనుషులు దేవుళ్ళుగా మారారు. చాలా మందిని మనుషులు దేవుళ్ళు చేసేసారు. పలానా ఆయన గొప్ప స్వామి అని ఉరుకుతా ఉంటారు. ఆయన దేవుడు అంటారు. పలానా ఇంకా చాలా మందిని చూస్తాం మనం. ఎవరు ఈ మాట చెప్పలేదండి. బికాజ్ వాళ్ళు చెయ్యలేదు కాబట్టి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని చెయ్యమని మళ్ళీ అడుగుతారు మనుషులు. కానీ ఈ దేవుడు చెప్పిన మాట, నేను పుట్టించా నిన్ను. ఎవరిని పుట్టించాడు? మూగవాణ్ణి, చెవిటివాడిని, దృష్టి గలవాడిని, గుడ్డివాడిని ఆయన్ని పుట్టించాడు. ఆయన నీ సృష్టికర్త. నిన్ను సృష్టించిన వాడు. నన్ను మనుషులు చేయలేదు. నేను మనుషుల యొక్క హస్తకృత్యాన్ని కాదు. దేవుని యొక్క హస్తకృత్యం. నన్ను దేవుడు చేశాడు. కాబట్టి నేను పాపంతో పతనమైపోయాను కాబట్టి నా ప్రతి పాపాన్ని, నా పాపపు స్వభావాన్ని ఆయన సిలువలో దులుమునాడి నన్ను పరిశుద్ధపరిచి నన్నే తన ఆలయంగా చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! పతనమైపోయిన దాన్ని, పాడైపోయిన దాన్ని, పనికిరాని దాన్ని తన రక్తంతో బాగు చేసుకొని నన్ను పరిశుద్ధమైన పట్టణంగా చేశాడు. నిన్ను పరిశుద్ధమైన పట్టణంగా చేశాడు. ఇది నమ్మాడండి ఆ చిన్న బాబు. ఆ చిన్న కుమారుడు ఈ మాట నమ్మాడు. ఈ మాట నమ్మి నేను దేవుని ఆలయం, నేను పరిశుద్ధంగా బ్రతకాలి. నా ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. నా తల్లిదండ్రులతో నా ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. నా అడుగులు పరిశుద్ధంగా ఉండాలి. నా నడక పరిశుద్ధంగా ఉండాలి. నా పడక,
నా పడక పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకని ఉండాలి? ఎందుకని ఉండాలి? ఎందుకంటే నేను దేవుని ఆలయం. నాలో ఎవరున్నారు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నాలో ఉన్నప్పుడు నేను ఎట్లా బార్ షాప్‌లో కూర్చుంటాను. నేనెట్లా వ్యభిచార గృహంలో తిరుగుతాను. నేనెట్లా ఒక అబ్బాయితో మాట్లాడతాను. నేనెట్లా ఒక అబ్బాయి సరసన నడుస్తాను. నేనెట్లా, ఎట్లా చేస్తాను. నేను దేవుని ఆలయం. నిన్నెవరైనా అడిగినప్పుడు నువ్వు చెప్పగలవా? యెస్, ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ మాట నువ్వు విశ్వసించగలిగితే నీ బ్రతుకు మారిపోతుంది. ఒక తప్పుడు ఆలోచన నీలోకి రాదు. వచ్చిన ఈ వాక్యము దాన్ని ఖడ్గములాగా, ఖడ్గములాగా కొట్టేస్తుంది. నీకు తప్పుడు ఆలోచన వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? నేను దేవుని ఆలయాన్ని, దేవుని ఆత్మ నాలో ఉన్నాడు. ఈ మాట ఖడ్గము నీ ఆలోచన పారిపోతుంది. అయినా పారిపోలేదంటే ఈ వాక్యాన్ని మీరు చెప్పండి. మీ పూర్తి మనస్సుతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ హృదయంతో చెప్పండి. మీకు తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు. నీకెవరితోనైనా ఒక అబ్బాయితో మాట్లాడాలి అనిపించింది. ఒక తప్పు పని చేయాలనిపించింది. తాగాలనిపించింది. తిరగాలనిపించింది. నీకు తెలుస్తుంది ఇది పరిశుద్ధమైంది కాదు. నేను తప్పు చేస్తున్నాను అనేది నీకు తెలిసినప్పుడు దేవుని వాక్యము ఖడ్గములా పనిచేస్తా ఉంటది. ఈ చిన్న కుమారుడు ఈ మాట నమ్మాడు. నమ్మి తాగడానికి ఇష్టపడలా. తన తన స్నేహితులు చాలా బలవంత పెట్టినప్పుడు ఆ అబ్బాయిలో ఈ వాక్యము ఎప్పుడూ గూడా రన్ అవుతా ఉండేది మైండ్‌లో. వాళ్ళు తాగడానికి రమ్మంటున్నారు. నాలో దేవుని ఆత్మ కదా ఉన్నది. మరి దేవుని ఆత్మ అలా చెయ్యదు కదా! సో, ఇది తప్పు అని వచ్చేవాడు. తన ఫ్రెండ్స్ అట్లాంటి వ్యభిచార గృహాలకు తీసుకెళ్ళేవారు. అక్కడ కూడా ఇది దేవుని ఆత్మ నాలో ఉంది కదా! దేవుని ఆత్మ ఇలాంటి పనులు చెయ్యదు కదా! అక్కడి నుంచి రావడం. అలా తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరండి భక్తిపరుడు? చర్చికి వెళ్తే భక్తిపరులు కారండి. కారు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటే భక్తిపరులవుతారు. ఆ భక్తి మనుషులు చూస్తారు. ఈ భక్తి దేవుడు చూస్తాడు. నువ్వు చర్చికి వెళ్ళలేకపోవచ్చు ఏదైనా ఆదివారం. ప్రతి ఆదివారం వెళ్ళి, ఏదైనా ఆదివారం నువ్వు చర్చి వెళ్ళలేకపోతే బాధపడకండి. ఎందుకంటే ఈ కాన్షియస్‌లో మీరుండండి. మనం వెళ్ళాలి, చర్చికెళ్ళాలి. ఎందుకంటే సహవాసం కొరకు వెళ్ళాలి. అక్కడ ఎవరికైనా నువ్వు సత్యాన్ని ప్రకటించడానికి వెళ్ళాలి. అక్కడ ఎవరైనా దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియక, వారు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే నువ్వొక సాధనంగా అక్కడ నిలబడతావు. అందుకోసం వెళ్ళాలి. కానీ దేవుడు అక్కడుంటాడు అనే ఒక తప్పుడు దృక్పథంతో వెళ్ళకండి. దేవుడు మీలో ఉన్నాడు. అందుకే సిలువ. సిలువ మీ జీవితాలని, మన జీవితాలని బాగు చేసింది. ఈరోజు దేవుని ఆత్మ నాలో ఉన్నాడు. నువ్వు దుఃఖపడినప్పుడు గుర్తుపెట్టుకో. నీలో దేవుని ఆత్మ ఉన్నాడు. చాలా సార్లు మనుషులు చేసే ఇంకొక పొరపాటు, ఇది నా బ్రతుకు అనుకుంటారు. కదండీ! ఇది నా బ్రతుకు. ఇవి నా కష్టాలు. వీళ్ళు నా పిల్లలు. వీళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి. వీళ్ళకి అది చెయ్యాలి. నా అంటారు. మరి అన్నీ నీదే అయితే దేవుడిదేంటి? మళ్ళీ ప్రార్థనలో అంటాను, "నువ్వుంటే చాలయ్యా. నా బ్రతుకంతా నీదేనయ్యా." కాదండి. పౌలు ఓ మాట అంటాడు కదా! ఏమంటాడు పౌలు? "ఇకను జీవించువాడను నేను కాను. నాలో క్రీస్తు జీవించుచున్నాడు." క్రీస్తు నీలో జీవించితే క్రీస్తుకు చెప్పండి. క్రీస్తుకి మీ జీవితంలో మీరు యాక్సెస్ ఇవ్వండి. దేవా! నా కూతురి వివాహం, దేవా! నా కుమారుడి వివాహం నువ్వు ఘనంగా చేస్తున్నావు. నేను విశ్వసిస్తున్నాను. నువ్వు దారి తెరుస్తున్నావు. నువ్వు తలుపులు తీస్తున్నావు. వచ్చే ప్రతి అడ్డంకిని నువ్వు నీ నామములో బ్రేక్ చేస్తున్నావు. విశ్వాసంతో ఉండండి. దేవా! ఈ అప్పుల్లో నుంచి ఎప్పుడు బయటపడతాను కాదు. ఈ అప్పుల్లో నుంచి నన్ను నువ్వు బయటికి తెస్తున్నావు. విశ్వాసంలో చూస్తున్నాను. నేను చాలా సార్లు మీకు విశ్వాసానికి, నిరీక్షణకి తేడా చెప్పాను. విశ్వాసము అంటే
ప్రజెంట్ సిచ్యువేషన్. నిరీక్షణ అంటే ఫ్యూచర్ సిచ్యువేషన్. ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా ఒక రోగం ఉందనుకోండి, దేవా నన్ను బాగు చెయ్యి అనేది ఏంటంటే భవిష్యత్తు. నన్ను బాగు చెయ్యి అంటే చేస్తాడు, ఎప్పటికో, అంటే రేపటికో ఎల్లుండికో. విశ్వాసం అంటే ఇప్పుడు, ప్రజెంట్. విశ్వాసం ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాం. రోగం ఇప్పుడుంది, నన్ను బాగు చేయి ప్రభువా. అప్పులు ఇప్పుడున్నాయి, అప్పులు తీర్చే సహాయం చేయి ప్రభువా. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, వీటిల్లో శ్రేష్టమైంది ప్రేమ. దేవుడి పట్ల నీకున్న ప్రేమని వెల్లడిపరిచాడండి దేవుడు. ఆయన శిలువ కార్యము ద్వారా వెల్లడిపరిచాడు. ఇంకా విశ్వాసంలో లేక నిరీక్షణ వైపు వెళ్ళకండి. క్రైస్తవ నిరీక్షణ ఒక్కటే. రోగం బాగవుతుందని కాదు, ఆల్రెడీ బాగు చేశాడు. అప్పులు తీరుస్తాడని కాదు, ఆల్రెడీ మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేశాడు. ఇది ఉంది అని మీరు నమ్మితే పలకండి. క్రైస్తవుని నిరీక్షణ ఏంటో తెలుసా? ఆయన కడబూర ధ్వని మ్రోగినప్పుడు రాబోతున్నాడు. మధ్యాకాశంలో నన్ను తీసుకుంటాడు. నిరీక్షణతో బ్రతుకుతున్నాం మనం. ఆయన నన్ను తీసుకెళ్తాడు. ఒక పుట్టింటికి వచ్చిన ఒక కూతురు తన భర్త వచ్చి తనని తీసుకెళ్తాడని ఆశతో బ్రతుకుతుంది చూడండి. అలా వెయిట్ చేస్తున్నాం మనం ప్రభు కోసం. అది నిరీక్షణ. క్రైస్తవుని నిరీక్షణ అది. మిగతాదంతా విశ్వాసమే. నీ రోగం నుంచి బాగవ్వాలన్నా సిలువలో నువ్వు ఆల్రెడీ దాన్ని పొందుకున్నావని నమ్మాలా. నీ కుటుంబంలో ఒక మంచి కార్యం జరగాలంటే అది నువ్వు ఆల్రెడీ నీ కొరకు ఆయన భరించాడు అని నువ్వు నమ్మాలా. ఇదే విశ్వాసం. నువ్వు విశ్వాసం కనుక నీకుంటే, నేను ఆఖరిగా ఒక వచనం చదివిపించి ముగిస్తాను, సమయం అవుతుంది. ఒక్కసారి అందరం తీద్దాం ఈ మాట. మార్కు సువార్త 11వ అధ్యాయం. అందరం తీద్దామండి ఈ మాట. విశ్వాసం అంటే ఏంటో మీకు ఈరోజు నేను ఇంకొంత భాగం ముందుకెళ్ళి చెప్దాము. మార్కు సువార్త 11వ అధ్యాయం. ఆ 22వ వచనం ఒకసారి చూడండి. 22, 23, 24 చదవండి ఎవరైనా. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని హల్లెలూయా. దయచేసి ఇది అండర్లైన్ చేసుకోండి. రోజుకు ఒక 10 సార్లు పలకండి, రాయకండి. నేను చాలా సార్లు చెప్తా ఉన్నాను. నన్ను ఒక వాళ్ళు అడిగారు, అమ్మ మేము ఇప్పటికి ఒక పుస్తకం రాసామమ్మా, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని 10 సార్లు 100 ఎన్ని ఒక పుస్తకం రాసేసారంట. పని జరగదు, అస్సలు జరగదు. అలా ఎవరు రాశారో అది వాళ్ళ వ్యక్తిగత సాక్ష్యం. కానీ నీకు దేవుడు చెప్పలేదు. వాక్యంలో అలా లేదు. వాక్యంలో మీరు చెప్పమని ఉంది. చూడండి ఇక్కడ ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. అందుకు యేసు ప్రభు మాట్లాడుతా ఉన్నాడు వారితో, మీతో, మనతో పెట్టుకోండి ఇక్కడ. అందుకు యేసు మనతో ఇట్లా అంటున్నారు. ఏమని అన్నారంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎలా తెలుస్తుంది నేను దేవుని యందు విశ్వాసం ఉంచానని? ఒక క్రియ ద్వారా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? పలానా వాళ్ళు దేవుని బిడ్డలంటే ఊరికే అంటారా? లేదు, మన పనులని బట్టి అంటారు, మనం చేసే దాన్ని బట్టి అంటారు. ఎవరైనా దారిలో వెళ్తున్న వాడిని నువ్వు తాగుబోతువి అంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. వాడు తాగి ఉంటే వాడిని తాగుబోతు అంటే ఊరుకుంటాడు. దొంగతనం చేసిన వాడిని దొంగ అంటే ఊరుకుంటాడు. ఎందుకు? వాడి పనిని బట్టి వాడికి ఒక పేరు పెట్టినాం మనం. అట్లానే దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటి? నీ దగ్గర ఒక పని ఉండాల, నీ దగ్గర ఒక యాక్షన్ ఉండాల. అప్పుడు నువ్వు విశ్వాసం ఉంచినట్టు లెక్క. ఏ యాక్షన్ ఉండాలా? ఎవడైనను ఈ కొండను చూడండి. ఏ సమస్య మీ జీవితంలో ఉందో ఫస్ట్ దాన్ని చూడండి. అది అనారోగ్యం అవ్వచ్చు,
అది శారీరక రోగం అవ్వచ్చు, మీ అప్పుల సమస్య అవ్వచ్చు, మీ కుటుంబంలో మేలు జరగకపోవచ్చు. ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యని మొట్టమొదటగా చూడండి. ఇక్కడ వాక్యమే చెప్తుంది, మీ సమస్య ఏమి చిన్నది కాదు. చీమ లాంటి సమస్య అని లేదండి. కొండ అనే పదమే వాడారు. కొండను చూచి దేవుడికి తెలుసండి మన సమస్యలు కొండలాంటివి అని. తెలుసు. మళ్ళీ దేవుణ్ణి మనమేం ఉల్టా అడిగే పని లేదు. దేవా నీకు తెలీదా నాకెన్ని లక్షల అప్పుందో? దేవా నీకు తెలీదా నేనెంత కన్నీరు కారుస్తున్నాను? దేవా నీకు తెలీదా ఈ సమస్యలు నాకున్నాయని? అందుకే దేవుడు అంటా ఉన్నాడు కొండను చూడండి. మీ సమస్యని చూసి ఇక్కడ ఆగిపోతాం మనం. ఈ కొండను చూసి భయపడిపోతాం ఫస్ట్ కదండీ! కొండ కనపడగానే మనకు వణికిపోతాం. అమ్మో! ఈ కొండ ఎలా కదులుతుంది? ఈ అప్పు ఎలా తీరిపోతుంది? ఈ పిల్లలకి వివాహం ఎలా జరుగుతుంది? వివాహం అయింది. పిల్లలు ఎలా పుడతారు? ఎప్పుడు పుడతారు? ఏమన్నా ప్రాబ్లమ్ ఉందంటావా? ఎప్పుడు మారిపోతాడు? మా బాబు చదువుకుంటున్నాడు. కాలేజీలో ఎలాంటి స్నేహితులతో తిరుగుతాడు? ఎలా లైఫ్‌లో సెటిల్ అవుతాడు? ఈ కొండ మన దృష్టికొచ్చినప్పుడు ఈ కొండనే చూస్తాం మనం. ఈ కొండ చుట్టే మనం తిరుగుతాం. ఈ కొండ చుట్టే మన ఆలోచనలుంటాయి. జరగండి. నెక్స్ట్ లైన్‌కి రండి. దేవుడు కొండనెందుకు చూడమన్నాడో తెలుసా? నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పు. ఏమన్నాడండి? కొండను చూసి భయపడమనలా. నీ సమస్యను చూసి ఏడవమనలా. నీ సమస్యను చూసి ఉపవాసం చేయమనలా. నీకు విశ్వాసం ఉంటే దేవుని మీద, ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడుమని చెప్పి ఏం చేయాలండి? మీ కొండల్ని చూసి, మీ అప్పుల్ని చూసి మీరేం చేయాలా? ఎత్తి సముద్రంలో పడవేయబడమని చెప్పాలి. అవును. వాక్యం నిజం. నిజం. వాక్యం సత్యం. వాక్యం అబద్ధం చెప్పదు. ఈ వాక్యాన్ని నమ్మిన వాడు రాజులయ్యారండి. చక్రవర్తులయ్యారు. అలాంటి రాజుల్ని చూడ్డానికి భూదిగంతాల నుంచి రాములొచ్చారు. ఈ వాక్యం సత్యం. నిన్ను మారుస్తుంది నువ్వు విశ్వాసం ఉంచితే. నువ్వేం చేసే పని లేదండి. విశ్వాసం ఉంచండి. ఆయన నీ రక్షకుడు. ఆయన నిన్ను సిలువలో బాగు చేశాడు. ఆయన నీ ఆలయమై ఉన్నాడు. విశ్వాసం ఉంచండి. కొండను చూసి భయపడకండమ్మా. ఈ కొండను దేవుడు ఎందుకు చూడమన్నాడంటే, ఆ కొండతో మీరు మాట్లాడడానికి. కొండని గురించి మాట్లాడకండి. నా కుటుంబంలో ఈ బాధ ఉంది అని చెప్పకండి. ఈ కొండను చూసి ధైర్యంగా చెప్పండి, నీ వెనక నీ దేవుడున్నాడు. నీతో నీ దేవుడున్నాడు. ఈ కొండను చూసి చెప్పండి. మీ కొడుకు తిరుగుబోతుగా ఉంటే, మీ పిల్లలు బాగుపడకపోతే, నీ భర్త తాగుబోతుగా ఉంటే, నీ బిడ్డలు బాగుపడకపోతే, అలాంటి వారి జీవితంలో కొండను చూచి దాన్ని ఎత్తి సముద్రంలో పడవేయబడుమని చెప్పండి. చెప్పి కామా ఉందక్కడ. ఇంకా ఉంది. చెప్పి తన మనస్సులో సందేహించకూడదు. అస్సలు సందేహించకూడదు. అప్పేంటి? సముద్రంలో పడవేయబడ్డం ఏంటి? అనారోగ్యం ఏంటి? సముద్రంలో పడవేయబడడం ఏంటి? ఈ ఈ ఉన్న రోగం ఏంటి? సముద్రంలో. ఆ వాక్యం అండి అది. నిన్ను సృష్టించిన వాడు చెప్తున్నాడు. నువ్వొక ఫోన్ వాడితే ఇన్‌స్ట్రక్షన్స్ టు యూజ్ అని ఉంటేనే వాడతాం. లేకపోతే తెలీదు ఆ ఫోన్‌లో ఏం ఆప్షన్స్ ఉన్నాయో. అలాగే నీ బ్రతుకులో ఎలాంటివి ఉన్నాయో నీకు తెలీదు. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ టు యూజ్ అనే బైబిల్ చదవండి. నీ బ్రతుకు ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది. నువ్వు ఇలాగే మాట్లాడాలి సమస్యతో. ఇక్కడ పైన భాగంలో కూడా దేవుడు అంజూరపు చెట్టుతో మాట్లాడతాడు. మీరు చూసారా? మీకున్న సర్కిల్‌లో ఎవరైనా ఒక చెట్టుతో మాట్లాడే వ్యక్తిని చూసారా? చూడలా. దేవుడు మాట్లాడతాడు అంజూరపు చెట్టుతో. కదండీ! మీరు పై భాగం చదివితే మీకు అర్థమవుతుంది. సమయం ఉంటే రేపు మాట్లాడదాం దీని గురించి. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ! అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఆ! ఎండుట చూచిరి. హ్మ్. కిందనే అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు. శపించిన అంటే మాట్లాడతాడక్కడ. ఆయన పైన ఇక్కడ మాట్లాడతాడు. నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ 13వ వచనం. 14. అందుకాయన ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు అంటే ఎవరితో మాట్లాడాడు? నీ పండ్లు అంటే అంజూరపు చెట్టుతో మాట్లాడాడు.
అలా ఎవరు మాట్లాడరు కదండీ! కానీ దేవుడు మాట్లాడాడు. నీకు నాకు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. నీ అనారోగ్యంతో నువ్వు మాట్లాడు. ఎవరు మాట్లాడరు. కానీ నువ్వు మాట్లాడు. ఎందుకు నువ్వు మాట్లాడాలి? నువ్వు వాక్యాన్ని నమ్మావు గాబట్టి. వాక్యం చెప్తుంది నువ్వు మాట్లాడు. నీకు రోగం వచ్చిందా? నువ్వు మాట్లాడు. నీ ఇంట్లో సమస్యొచ్చిందా? నువ్వు మాట్లాడు. దేనితో మాట్లాడాలి? కొండతో మాట్లాడాలి. ఆ కొండ నీ భర్త ప్రవర్తన అవ్వచ్చు. ఆ కొండ నీ భార్య ప్రవర్తన అవ్వచ్చు. ఆ కొండ నీ అప్పులవ్వచ్చు. నీ అనారోగ్యం అవ్వచ్చు. నువ్వు మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? కొండ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్. కాదు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. అందుకే దేవుడు అంటున్నాడు, కొండని చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పాలంట కొండతో. చెప్పి నువ్వు సందేహించొద్దంట. అప్పుడు నువ్వు చెప్పింది జరుగునని నమ్మితే వాడు చెప్పింది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది దేవుని మాటండి. హల్లెలూయా! మీ సమస్యలు చూసి పారిపోకండి. అది ఎంత పెద్దదైనా. లోకమును జయించిన విశ్వాసం మీ విశ్వాసం. మనం ఆల్రెడీ సిలువలో జయించేసామండి. దేవుడు మనకు ఆ జయం ఇచ్చాడు. ఆ విజయాన్ని ఇచ్చాడు. మన జీవితంలో మనం అనుభవించుదాం. హల్లెలూయా! ఈ చిన్న కుమారుడు ఎలాగైతే దేవుని వాక్యాన్ని నమ్మి, ఇది దేవుని యొక్క ఆలయం. నా శరీరము దేవుని ఆలయం. నేను పాడు చేసుకోవద్దు. నేను పాడు చేసుకోవద్దు అని దేవుని వాక్యాన్ని నమ్మి ఎలాగైతే తను ముందుకెళ్ళాడో అలాంటి వారంగా మన ముందుము కాక ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రాలు. అయ్యా నీ వాక్యాన్ని బట్టి ప్రభువా నేను స్తుతిస్తా ఉన్నాను. నీ వాక్యం మా జీవితంలో నాయన మేలు చేసేదిగా ఉంది. నీ వాక్యాన్ని ప్రభువా అంత్యము నాయన మేము ధ్యానించే వారంగా ధ్యానించిన వాక్యాన్ని ప్రభువా నెమరు వేసుకునే వారంగా మమ్మల్ని ఉంచండి. ప్రభువా కష్టకాలములో, శ్రమ కాలములో నాయన మేము కృంగిపోకుండా మీ వాక్యము మాకు బలము చేకూరుస్తుంది. అటువంటి బలమైన వాక్యాన్ని ప్రభువా మేము వింటున్నాం తండ్రి మీకు స్తోత్రాలు. ఈ వాక్యము మా జీవితంలో అత్యధికంగా ఫలించి మేము గొప్ప పంట మా జీవితంలో చూద్దుము కాక. పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యం వింటున్న వారి ప్రతి అప్పుల్ని నేను కొట్టివేస్తా ఉన్నాను. ఈ వాక్యం వింటూ విశ్వసిస్తున్న వారి యొక్క ప్రతి అనారోగ్యాన్ని నేను కొట్టివేస్తా ఉన్నాను. ప్రతి కుటుంబంలో నాయనా మీ యొక్క దీవెనల చేత నేను నింపుతా ఉన్నాను. ప్రతి కుటుంబంలో నాయనా మీ తలాంతుల చేత ప్రభువా నేను నింపుతా ఉన్నాను. దేవా మీరిచ్చిన అధికారం చొప్పున నాయనా ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీలో కట్టబడ్డానికి నాయనా మీ వాక్యాన్ని పంపిస్తా ఉంటున్నాను. అయా మీ వాక్కు నాయన ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఏ హృదయంలో ఉంటే ఆ హృదయం బాగుపడుతుంది. మరి ఇట్టి వాక్యాన్ని ప్రభువా ప్రతి హృదయం కూడా అయా చేర్చుకొని ఆ వాక్యాన్ని ప్రభువా ఇంకా నెమరు వేసుకొని తమ జీవితాల్లో అనేక సవాళ్ళలో కూడా ప్రభువా క్రీస్తుని కలిగిన వారిగా జీవించడానికి సహాయం చేయమని నా ప్రభు నా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.